పిసిసితోనే ఎంపీ ఎలక్షన్స్ ఊపు తగ్గకుండా కాంగ్రెస్ హైకమాండ్ జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక నో చేంజ్ పిసిసి ఎన్నికల సమయము పిసిసి అధ్యక్షుడు అనేటువంటి రేవంత్ రెడ్డి సీఎం కావడంతో ఇప్పుడు ఆ పదవి కోసము అనేక మంది కొట్లాడుతా ఉన్నారు, అనేక మంది అడుగుతా ఉన్నారు. ఈ లోక్సభ ఎన్నికల ముందుకే మారుస్తారు, కొత్త పిసిసి అధ్యక్షుడిని ఎన్నుకున్న తర్వాత ఎన్నికలకు వెళ్ళడానికి ఉంటుంది అనేది అందరూ ఎంతో మంది ఆశగా చూస్తున్నటువంటి నేపథ్యంలో హైకమాండ్ మాత్రం పిసిసి అధ్యక్షుడు ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డికే ఇచ్చి ఎన్నికల్లోకి వెళ్ళాలి, ఈ ఊపును తగ్గకుండా ఈ టీం తోటే ముందుకు వెళ్లాలని చూస్తా ఉందట. పిసిసి అధ్యక్షుడిని మార్చే ప్రసక్తి లేదు, ఎన్నికల తర్వాతనే మార్చాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉందట. ప్రస్తుత పిసిసి టీంతోనే పార్లమెంట్ ఎలక్షన్లకు వెళ్లాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. ఆ తర్వాత పిసిసిలో మార్పులు ఉంటాయని కూడా స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని ఏఐసిసితో పాటు పిసిసికి చెందిన కీలక నేతలకు పార్టీ హైకమాండ్ స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినటువంటి జోష్ లో ఉన్నటువంటి పార్టీ ఆ ఊపు ఏమాత్రం తగ్గకుండా ఉండాలనేది డిసిషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక అది కాక కాంగ్రెస్ కూడా అది అచ్చొచ్చిందనే భాషను కూడా ఎక్కువ వాడుతుంది. అందుకనే ఈ ఎన్నికల్లో కూడా ఇదే టీంతో ముందుకు వెళ్లి మరిన్ని ఎంపీ టికెట్లు కూడా గెలుచుకోవాలనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పిసిసిని రేవంత్ రెడ్డినే ఉంచి అదే టీంతో ముందుకు వెళ్లాలనే నిర్ణయం తీసుకుందట. ఇక